ప్రశ్నించడం వద్దే ఆగిపోవద్దు, పరిష్కారాలు కూడా వెతకండి. యువతకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. వికసిత భారత్ సాధనలో యువతే కీలకం. ప్రతి తరానికి ఒక జాతీయ బాధ్యత ఉంటుంది. యువత తమ లక్ష్యాల్లో దేశ అభివృద్ధిని కూడా భాగం చేసుకోవాలని సూచన. ఐఐటి ఢిల్లీ 57వ కాన్వకేషన్లో ప్రధాని ప్రసంగం. ఇక నిరుద్యోగం, పేపర్ లీకులు, ఉపాధి సంక్షోభం, నేడు సర్టిఫికెట్లకు విలువ లేదు, వాటితో జాబ్స్ రావట్లేదు. రాహుల్ గాంధీ ఉత్పత్తి రంగం కుదేలైంది, ఉపాధి కరువైపోయింది, యువత చీకటిలో చిరుదీపం వెలిగించింది. భారత యువతకు సాటి లేదు. 40 కోట్ల యువతే దేశానికి బలం. ప్రేమ ఆప్యాయతతో వ్యవస్థను మారుస్తాం. ప్రయాగ్రాజ్లో ఛాత్రోంకి గూంజ్ ప్రోగ్రాంలో ప్రతిపక్ష నేత స్పీచ్. యువత 40 కోట్ల మంది యువత ఉన్నారని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. మరి ఈయనేమో ప్రశ్నించడం వద్ద ఆగిపోవద్దు, ఏంటిది పరిష్కారాలు కూడా వెతకండి అని చెప్పేసి ఈయన అంటున్నాడు. నేనేమంటున్నా అంటే 40 కోట్ల యువత ఉన్నప్పుడు ఈ వృద్ధులు ఎందుకండి మనకు నాయకులు? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే 57 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలనుకుంటే ఈ సంవత్సరం నుండే రాహుల్ గాంధీ పింఛన్ అర్హుడు. ఓకేనా? ఈయనను 70 ఏళ్ళు దాటుతున్నాయి. 70 ఏళ్ళు అటువంటి వ్యక్తులు వీళ్ళు ఇంకా యువతకు సందేశాలు ఇచ్చడింది. యువత చేస్తున్నటువంటి పోరాటాల మీద వీళ్ళు అవసరం ఉన్నప్పుడు చివరి మూమెంట్లో రాహుల్ గాంధీ ఎంటర్ అవుతాడు. వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి యువతను పట్టించుకోకుండా ఈయన ఉంటారు. పరిష్కారాలు వెతకండి. పరిష్కారాలు వాళ్ళు చెప్పారు కదా, పరిష్కారంతోనే ఉద్యమం చేసిరు వాళ్ళు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇవ్వాలి, పేపర్ లీకేజీలు ఉండద్దు, పేపర్ లీకేజీలు లేకుండా కట్టుదిట్టంగా ప్రశ్నపత్రాలు ఉండాలి, వాటిని తయారు చేసే విధానంలో ఎలాంటి లోటుపాట్లు ఉండద్దు, వాటికి పటిష్టమైన భద్రత ఉండాలి. ఆ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో ఆ ఏజెన్సీలు వాటి పనితీరులో ఏమైనా లోపాలు ఉన్నాయంటే ఏజెన్సీకి సంబంధించిన విషయాలలో ఆ ఏజెన్సీలు బాధ్యత వహించాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిష్కారాలే కదా. మళ్ళీ పరిష్కారాలు చూపించమంటే ఇట్లా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే పరిష్కారాన్ని ఎవరు చెప్పిర్రు? వాళ్ళే చెప్పిర్రు కదా. పరిష్కారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు పాలన చేతనైతే లేదనంటే ఆ జెన్జీ నుండి, ఓకేనా, ఆ సీజేపీ నుండి ఓ నలుగురిని మీ దాంట్లో టీంలోకి తీసుకొని ఇక తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి వాటి దాని ప్రకారం మీరు పాలన కొనసాగిరి. మీకు ఎట్లా శాత కాదు, అర్థమైపోయింది. మీకు ఏమైనా అంటే తిట్టడం. మీ ఎంపీలు ఏమైనా మాట్లాడతారు, ఆ కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి ఎంపీలు కాల్చి పడేస్తారా వేరే దేశాల్లో అయితే? ఏదా రమ్మాను ఒకసారి అమెరికాలో నిరసన చేసేది ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసి కాల్చి పడేయమని చెప్పేసి చెప్పాను. ఏ దేశంలో కాల్స్తారో చెప్పవా నువ్వు? అమెరికాకు. మరి అదే విషయాన్ని ఇంగ్లీష్లో ట్రంప్ను ట్యాగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ పెట్టు దమ్ముంటే. ట్రంప్ మాట్లాడే మాటలకు సమాధానం చేయడం చేత కాదు కానీ మీరు ముచ్చట చెప్తూ ఉంటారు. కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడిన మాటల మీద వేరే ఎవరన్నా ఖండన చేసిరా కనీసం? తెలంగాణ ఇప్పుడు ప్రశ్నించడం వద్ద ఆగిపోవద్దు అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటున్నాడు. ప్రశ్నించడం వద్ద ఆగిపోడు కాదు సార్, పరిష్కారాలు ఏమున్నాయో పరిష్కారాలు మొత్తం జెన్జీ దగ్గర ఉన్నాయి. మొన్న తెలంగాణలో ఇందిరా పార్క్లో ధర్నా చేసినటువంటి ప్రత్యూష దగ్గర కానీ, అరుణ్య దగ్గర కానీ, అన్సర్ దగ్గర కానీ, రుచిత్ దగ్గర కానీ కూర్చోబెట్టండి. 4-5 పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ తెలంగాణ నాయకులు కానీ కూర్చోబెట్టి మాట్లాడండి వాళ్ళతోని. ఎందుకు కనబడరు, పరిష్కారాలు ఎందుకు చూపించడం నేను చూపిస్తా. డిబేట్ పెడితే చిన్న వాళ్ళు పిల్లలే అనిపిస్తుంది కానీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏ కిషన్ రెడ్డికి ఏ రేవంత్ రెడ్డికి సరిపోయేంత రాజకీయాలు మాట్లాడగలుగుతున్నారు. ఆ స్థాయిలో వాళ్ళకు జ్ఞానం ఉన్నది. పరిష్కారాల విషయం ఏంటంటే సార్ నాకు అర్థం కాదు. పేపర్ లీకేజీల మీద మాట్లాడితే పరిష్కారం ఏం? పేపర్ లీకేజీల మీద పరిష్కారం ఏముంటుంది నాకు అర్థం కాదు. యువత తమ లక్ష్యాల్లో దేశ అభివృద్ధిని కూడా భాగం. అసలు దేశాభివృద్ధి ఎవరి చేతుల్లో ఉంటుంది? బడ్జెట్ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఏడిపోతుంది దేశాభివృద్ధి జరగకుండా. విజయ్ మాల్యా ఎక్కడండి? కోట్లాది రూపాయలు తీసుకొని పోయినటువంటి విజయ్ మాల్యా దగ్గర నుండి డబ్బులు రికవరీ కావు. ఇక ఆ మధ్యలో రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్ మీకు తెలుసు కదా, మోదీ పేరుతో ఉన్న వాళ్ళందరూ దేశాన్ని దోసుకుంటారనే విషయము. మరి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు రికవరీ కావు, మరి దేశాభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఇక అంబానీ అదానీ ఆస్తులను పెంచడమా దేశాభివృద్ధి? దేశాభివృద్ధి జరగాలని చెప్పేసి యువతకు పిలుపునిచ్చే దేశాభివృద్ధి వైపు మీ లక్ష్యాలు పెట్టుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. మీ లక్ష్యం ఏం పెట్టుకున్నారు? అంబానీ అదానీల ఆదాయాలు పెంచడమా?
అడవుల్ని కార్పొరేట్లకు అప్పయపడమా? దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు మొత్తాన్ని ప్రైవేట్ పరం చేయడమా? ఏం చేస్తున్నారు? మీ పాలనలో మీరు చేస్తున్నది ఏంది? మీ లక్ష్యం ఏంది? దేశ సంపద మొత్తాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టి దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయి అటువంటి ఆలోచనలు చేయాలని చెప్పేసి నిరుద్యోగ యువతకు చెప్పేది అంటే దానికన్నా అంతకన్నా దిగజారుడు మాటలు ఏమైనా ఉంటాయా? దేశ సంపదను ఏం చేద్దాము, దేశ సంపదలో భాగం ఎంత అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడండి. అప్పుడు కదా అసలు విషయాలు బయటపడతాయి. 12 ఏళ్లలో అదాని ఆస్తులు ఎట్లా పెరిగినాయి, అంబానీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, నల్లధనం బయటికి తీసుకొస్తా అని చెప్పేసి ప్రతి అకౌంట్లో 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి మీ మాటలు ఎక్కడ పోయినాయి? నల్లధనం ఎందుకు వెనక్కి రాలేదు? నోట్లు రద్దు జరిగేది ఉంటే ప్రతి అకౌంట్లో 10 లక్షలు ఎందుకు వాళ్ళలేదు? ఎడపోయినాయి సార్ పైసలన్నీ? మీ బీజేపీ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి అయితే కోట్లాది రూపాయలు ఈరోజు కనబడతా ఉంటాయి. కోట్లాది రూపాయలతో మీ పార్టీ ఆఫీసులు కడతారు. ఈరోజు దేశాభివృద్ధి మాత్రం యువత చేయాలనా? యువతను మీరు ఏడబట్టించుకుంటారు? స్కాలర్షిప్లు మంజూరు కావు, యూజీసీ రూల్స్లో ఉన్నటువంటి రూల్స్ పాటించరు, యూనివర్సిటీలను పట్టించుకోరు, ప్రైవేట్ యూనివర్సిటీలను పెంచుకుంటూ పోతారు. ఉపాధి కల్పించారంటే బజ్జీలు వేసుకొని బతుకురు అంటారు, ఛాయ్ కొట్లు పెట్టుకోమని మాట్లాడతారు. ఇక మీరేమో రోడ్లు వేసేది ఉంటే రోడ్లు వేసినటువంటి తెల్లారి రోడ్లు మొత్తం కూలిపోతూ ఉంటాయి, బ్రిడ్జీలు కూలిపోతూ ఉంటాయి. రోడ్డు మీద బీజేపీ పాలనలో వేసినటువంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితులు మీ డబుల్ ఇంజన్ సర్కారులోనే కనబడుతూ ఉంటాయి. మీ ఇంజనీర్లు కట్టేటువంటి బ్రిడ్జిలు అసలు ఆ రకమైనటువంటి 90 డిగ్రీస్ బ్రిడ్జిలు ఎక్కడ లేవు అని చెప్పేసి ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. ప్రపంచంలో 7 వండర్స్ ఏంటి అని చెప్పేసి కొడితే వచ్చేటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో, ఇండియాలో 7 వండర్స్ అని కొట్టేది ఉంటే వచ్చేటువంటి వార్తలు కేవలం మీ బీజేపీ పాలనలో జరిగినటువంటి స్కామ్లే కనబడుతూ ఉన్నాయి. మీరు నిర్మించిన నిర్మాణాలే కనబడుతూ ఉన్నాయి. 7 వండర్స్ ఆఫ్ ఇండియా అని కొట్టేదంటే దాని మీద జరిగినటువంటి రూల్స్ ఇక ప్రపంచంలో ఏది జరుగుతలేదు. ఏం మాట్లాడాలి ఇక దేశాభివృద్ధి గురించి? అంబానీ అదానీ ఆస్తులను పెంచడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి మీకు దేశాభివృద్ధి గురించి చెప్పేటువంటి అర్హతలు కూడా లేవు. కనీసం ఆర్ఎస్ఎస్ యువత కోసం మీరు ఏమైనా చేస్తారా అంటే పొద్దున కర్రలు పట్టుకొని గ్రౌండ్కి రారి, జై శ్రీరామ్ నినాదాలు ఇవ్వండి, మనం పీరిల పండుగ కేవలం పోవద్దు, మనం ఏంటి హలాలు చేసుకోవద్దు, ఎవడన్నా కోవా బన్నమ్మితే వాని మీద గొడవలో పోవాలి. మొత్తం యువతకు మీరు ఇవి నేర్పి మీ పిల్లల్ని మాత్రం మంచి స్థాయిలో కూర్చోబెట్టుకొని వాళ్ళ మంత్రులు చేసి టాలెంట్ లేకపోయినా వాళ్ళకు ఏంటి అటు క్రికెట్ టీం గోల్ని పెట్టి ఈ టీం గోల్ని పెట్టి లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ చేతులలో పెట్టి దేశాభివృద్ధి మాత్రం మీరు చేయాలని చెప్పేసి యువతకు సందేశాలు ఇస్తారా? యువతకు సందేశాలు ఇచ్చేటప్పుడు మన దేశ బడ్జెట్ ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లలో మేము జెన్జీని కోరుతా ఉన్నాం, ఎన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని దేని మీద పెట్టుబడులు పెడదాము, ఆ పెట్టుబడులకు సంబంధించిన విద్య విషయంలో ఎంత పెడదాము, వైద్యం విషయంలో ఎంత పెడదాము, ఉచితాలకు సంబంధించిన విషయంలో ఎంత పెడదాము, ఉపాధికి సంబంధించిన విషయంలో ఎంత పెడదాము, ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో ఎంత పెడదాము, ఇవన్నిటి మీద మీరు ఒక ప్లాన్ వేయండి. ఆ ప్లాన్ ప్రకారం కూర్చొని మాట్లాడదాము, ఒక అఖిలపక్ష సమావేశం పెడదాం అని చెప్పేసి అనండి. కనీసం ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి. మీరు మొన్న అభిజిత్ దీప్కి మీరు కామెంట్ చేసేది అంటే నీకు ఎక్కడెక్కడ నుండి ఫండ్ వచ్చినాయో, ఫండ్స్ ఏం రాలేదు భయ్, నేను చదువుకున్నా, స్కాలర్షిప్ వచ్చింది, ఇంకో నా స్కాలర్షిప్ బయట పెడుతున్నా, మీ సర్టిఫికేట్లు బయట పెట్టండి అంటే ఏం జరిగింది? కనీసం రిప్లై ఇచ్చిరా మీరు?